న్యూస్ కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. రేపు రాత్రి ఖర్గే నివాసంలో జరగనున్న డిన్నర్ పార్టీకి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ డిన్నర్ పార్టీకి తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది కొత్త కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరు కానున్నారు. మరి కాసేపట్లోనే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రేపు జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. ఆయనతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది ఎంపీలు కూడా బయలుదేరబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. రేపు ఢిల్లీలో ముఖ్యంగా సిడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అని చెప్పుకోవచ్చు. ఆ సిడబ్ల్యూసీ సమావేశం ఉంటుంది కాబట్టి సిడబ్ల్యూసీ సమావేశానికి సిడబ్ల్యూసీ మెంబర్స్తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానం ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు. అయితే రేపు దీనికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చూసినట్టయితే తెలంగాణలో దాదాపు 8 మంది ఎంపీలు కూడా గెలిచారు కాబట్టి 8 మంది ఎంపీలు ఈ సంబంధించితో పాటు ఎన్నికల దానిపై సంబంధించి పోస్ట్ మార్టం అంతా కూడా రేపు ఉండబోతుంది. ముఖ్యంగా ఏ విధంగా ఉండాలి రోల్ అనేది కూడా దానిపై సంబంధించి కూడా చర్చించబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ, దాదాపు 100 ఎంపీ సీట్లు గెలిచింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ సంబంధించి ఏ విధంగా రోల్ ఉండాలి, ప్రధాన ప్రతిపక్షంలో ఉండాల్సిన రోల్స్కి సంబంధించి కానీ ఏ విధంగా దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. దీంతో పాటు నెక్స్ట్ ఫర్దర్గా రాబోతున్న అసెంబ్లీ ఈ ఏడాది చివరిలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతుంది. దానికి సంబంధించిన ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానికి సంబంధించి వీటన్నిటి కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికల సర్లే ఏ విధంగా నడిచింది, ఏ విధంగా తీసుకెళ్లాము, రిజల్ట్కి సంబంధించిన అనే దానికి సంబంధించి కూడా రేపు డిస్కషన్ ఉండేటట్టుగా ఉన్నది. అయితే దీనికి వీటితో పాటు రేపు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో పాటు ముఖ్యమైన నేతలకంతా కూడా డిన్నర్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిన్నర్ మీట్ సంబంధించి కూడా రేపు ఎంపీలతో పాటు అందరినీ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది ఎంపీలను కూడా అక్కడ రేపు ప్రచారం చేయడంతో పరిచయం చేయడంతో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి మిగతా ఫర్దర్గా నామినేటెడ్ పోస్టులు కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ పోస్టుకు సంబంధించిన అంశంపైన కూడా డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈరోజు వెళ్తున్నది కూడా అందుకోసమే ముందు వెళ్తున్నారు కాబట్టి కేసీ వేణుగోపాల్ కానీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ముఖ్యమైన నేతలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులను పొలిటికల్ సిచ్యువేషన్ కూడా వివరించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫర్దర్గా ఎందుకంటే ఇప్పటికే పీసీసీకి సంబంధించి కూడా ఒక వర్కౌట్ కూడా అయింది కాబట్టి దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఫర్దర్ సంబంధించిన పీసీసీ పైన కూడా దాన్ని డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమైన నేతలను అందరినీ కలిసి నెక్స్ట్ పీసీసీ అధ్యక్షుడు వారసుగా రేవంత్ రెడ్డి తన వారసుగా ఎవరు వస్తే బాగుంటుందనే అంశంపైన కూడా డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక వర్కౌట్ కూడా అయింది కాబట్టి ఈ విషయానికి సంబంధించి కూడా సామాజిక సమతుల్యంతో ఎవరిని ఇస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా చర్చించున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంతమంది ఆశా వాళ్ళంతా కూడా పీసీసీ చీఫ్ కోసం కొంతమంది అడుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిపైన కూడా అధిష్టానం వద్ద ఎవరైతే లిస్ట్ అయితే ఉందో వారికి సంబంధించి కూడా ఎవరైతే బాగుంటుందనే అంశాలపైన కూడా రేపు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కొద్దిగా నామినేటెడ్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 37 మందికి ఇచ్చారు కాబట్టి మిగతా కొంతమంది ఆశా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. సో మొత్తం మీద ఈసారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి చాలా కీలకమైన సమావేశాలు ఉండేటట్టుగా అవకాశం ఉంది. దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా ఏసీ పార్టీకి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సద్య రైట్ ప్రతాప్.